జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దేవాంశ్, 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 ఏమైంది అలేఖ్య? ఇక్కడే ఉన్నావా? మనిషి ఎదురుగా వచ్చి చూస్తున్నా, కనీసం చూడ్డం లేదు. పిలిస్తే పలకడం లేదు. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు దేవాంశ్? ఇందాక తను చేసిన పని గురించా? దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఎన్ని రోజులు మోసం చేసింది, ఇప్పుడు బయటపడింది. రిపోర్ట్ రాగానే వైశాలి బయటికి వెళ్ళిపోతుంది. వైశాలి కాదలేఖ్య, వైదేహి. వైదేహినా? ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? అవునలేఖ్య, రిపోర్ట్స్లో తను వైదేహి అనే వస్తుంది. అంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేస్తుందని ముందే ఊహిస్తున్నావా దేవాంశ్? ఈసారి ఆ ఛాన్స్ లేదు దేవాంశ్. ఆ రిపోర్ట్స్ని మార్చడం దేవుడి తరం కూడా కాదు. అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను, తనే వైదేహి అని. నువ్వంటే ఎలా అవుతుంది దేవాంశ్? హా, ఇప్పుడే కళ్ళ ముందు రుజువైంది కదా. తనకి చదువు రాదు, అయినా సంతకం పెట్టి దొరికిపోయింది కదా. తనకి చదువు రాదు నిజమే, కానీ సంతకం పెట్టడం మాత్రం వచ్చు. నేనే నేర్పించాను. మా ప్రేమకి గుర్తుగా తను చేసిన సంతకం అది. నేను తనకి తన పేరు మాత్రమే సంతకంగా నేర్పా, కానీ నేను లేనిదే తను లేనని నా పేరులో మొదటి అక్షరాన్ని తన సంతకంలో మొదటి అక్షరంగా చేసుకుంది. దేవైహి అని సంతకం నేర్చుకున్న నా వైదేహి తనే. తనే తనే మిగతా ఏ విషయాలైనా ఎలాగైనా తెలుసుకునే అవకాశం ఉంది, కానీ ఈ సంతకం నాకు వైదేహికి తప్ప వేరే ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నాను, తనే నా వైదేహి అని. పొద్దున నా గదిలోకి వచ్చినప్పుడు కూడా భయం ఎప్పుడూ నిజం దాచే వాళ్ళకే గాని నిజం ఎప్పుడూ నిర్భయంగానే ఉంటుంది అని చెప్పింది. తను చెప్పింది నిజం. అబద్ధం చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లలో ఎక్కడ దొరికిపోతామేమోనని ఒక భయం ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.